ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్ష విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి రామానుజాక్ష విరాజితులు గురువర్ల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామ రంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు శ్రీ అప్పకొండార్యు పితామహుల నిర్వుల నౌదల ధరించి అఖిలార్థ సంధాతయవు భ్రాత శ్రీ వెంకటార్యు మతిరించి రాఘవుడ నేను శుభనవారం బనిపుణ చరణదాసుడ నుడివెద సరసమృదల వాక్సుదాధార సప్యతా భావుకులకు సుకృత సంపద తలిప్ప మోదమలరా. భగవద్బంధులరా, మనం రాఘవ పాండవీయం భాగంలో 36వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ధర్మరాజు ధర్మతత్వాన్ని చెప్పుకుంటున్నాం. మనం స్థాళీపులాక న్యాయంగా చెప్పుకుంటున్నాం. చాలా విస్తారంగా ఉంటుంది, కానీ కొంతవరకు మాత్రమే చెప్పుకునే అవకాశం మనకి. అది విరాట పర్వం ఆధారంగానే. అక్కడ ఒక చోట తిక్కన గారు చాలా అందమైన శిల్పం చెక్కుతారు. ధర్మరాజు గురించి మాట్లాడుతూ ధౌమ్యుడు ఓదారుస్తాడు. ధౌమ్యుడు బోధ ఉంది అక్కడ. ఆ బోధ చెప్తూ ఓదారుస్తున్న మాట తిక్కన గారు చాలా అందంగా చెప్పారు. ఏమిటో తెలుసునా, మరి ఈ శ్లోకం కూడా మనసులోనే ఉంటుంది, కాదనడా లేదు. అంటే ఆ శ్లోకం గుర్తుపెట్టి చెప్తాను కాదు. అక్కడ వాచమర్థో అనుధావతి ఋషీణాం పునరాజ్యానాం. మా లాంటి వాళ్ళం అందరం ఈ అర్థం ఇది, ఈ శ్లోకానికి ఇలా చెప్పొచ్చు అని చెప్పుకుంటాం. కానీ మహర్షులైన వాళ్ళు, మర్చితులైన వాళ్ళు నోటి వెంట ఒక మాట వచ్చిందంటే దానికి ఆధారం వేదంలో, ఉపనిషత్తులో, మరో చోట ఎక్కడో అది వచ్చి తీరుతుంది. వాచం అర్థో అనుధావతి, అర్థమే వెనకాల పడొస్తుంది. అది విశేషం అన్నమాట. అది చూసుకోవాలి. తిక్కన గారు అద్భుతమైన పద్యం రాశారు అక్కడ. ధౌమ్యుడు ఓదార్పు. అది ఉత్పలమాల, అంటే చక్కగా పద్మముల కలువలు పద్మముల మాల వేసినట్టుగాను. ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమన్ దృఢబుద్ధి ఎవ్వరున్ ధర్మజు సాటిగారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఎట్టి నీ పేర్మికి ఈడే దుర్దశల పెళ్ళునకున్ దురపిల్లుటారయన్. చాలామంది అడుగుతుంటారు, మాస్టారు మిగిలిన వాళ్ళ పద్యాలు చదివే విధానం ఒకలా ఉంటుంది, మీరు పదాలు విడగొట్టుకుంటూ చదువుతారు ఏమిటండి? దీనికి కారణం ఏమిటంటే, హై స్కూల్లో చదువుతుండగా ఆకెళ్ళ సూర్యప్రకాశ మాస్టర్ని ఉండేవారు మాకు తెలుగు. అది 9th 10th 11th క్లాసులు వచ్చేసరికి అప్పుడు మాకు బొక్క వీరభద్ర శాస్త్రి గారని ఎర్నగూడెం స్కూల్లో, అక్కడ వాళ్ళిద్దరు సరే ఎలిమెంటరీ స్కూల్ అక్కడ కూడా చెప్పేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు పద్యాలు ఇలా చదువుకుంటూ వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఈ పెద్దలిద్దరూ మాత్రము పద్యం చదువుతుండగా దీర్ఘాలు తీస్తూ చదివేవారు ముందు, తర్వాత పదవి భాగం చేస్తూ చెప్తుంటే మాకు ఆ పాత్రలు కళ్ళ ముందు ఉండేవి. అగో వారి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. నాయన, ధాత్రి ప్రశుద్ధుడవైనట్టి నీ పేర్మికి ఈడే దుర్దశల పిల్లునకున్ దురపిల్లుట ఆరయన్. కష్టం వచ్చింది, కానీ నువ్వు ఎంత గొప్పవాడివో నీకు తెలుసును, మేము చెప్పక్కల్లా, మాకు తెలుసును. అలాంటి వాడు ఇవాళ నీరసపడిపోయి అయ్యో ఇంత కష్టమా అనవద్దు. దయచేసి నువ్వు నీ విశేషాన్ని తలుచుకో, ధైర్యంగా ఉండు. ఏమిటి? ధర్మ నిరూపకత్వమున, ధర్మాన్ని నిరూపించే విధానంలో ఆచరించడంలో నువ్వే. ఎంచేతంటే ద్వైతవనంలో ఉంటుండగా ఒకరోజు కలలోకి ఈ జంతువులన్నీ వచ్చాయట. సింహాలు, లేళ్ళు, దుప్పులు, ఇవన్నీ కూడా. ఏమయ్యా మీరంతా ఉన్నారు ఇక్కడ, మా ప్రాణులకి ప్రమాదం వస్తుంది, జింకల్ని చంపుతున్నారు, పక్షులను చంపుతున్నారు, వంశనాశనం అయిపోతుంది, అయితే దయచేసి ఇక్కడి నుంచి ఇంకో తోటికి వెళ్ళిపో. తెల్లారి లేవగానే మొత్తం అందరినీ, నాయన
ఈ అడవి వదిలిపెట్టేసి ఇంకో చోటకి వెళ్ళిపోదాం అంటే జంతువుల మీద ప్రేమ. అప్పుడు ఒక్క అక్షయపాత్రులు ఎలాగాను అయినా కానీ వాటి మీద ప్రేమ. అలాగే ధర్మ నిరూపకత్వమున బకాసుర సంహారం దగ్గర చెప్తాడు. అక్కడ కుంతీదేవి చెప్పింది, ధర్మరాజు చెప్పాడు. అలాగే ప్రతి చోట కూడా ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మిగిలిన వాళ్ళైనా కాస్త నీరసపడ్డారు. ధర్మరాజు నీరసపడలేదు. నీరసం వచ్చి కొంచెం కోపంతో మాట్లాడుండొచ్చు. అర్జునుడు మాట్లాడే ఒక సందర్భంలో, ద్రౌపది అయితే రోజుకోసారి మాట్లాడేది. ఇలా ఉంటుండేది. ధర్మరాజు మాత్రం తొణకడు బెనకడు. ధైర్యమునన్ మహనీయ వృత్తి, ఎలాంటి వృత్తిలో ఉన్నా ఆ వృత్తికే గౌరవం తెచ్చాడు మహానుభావుడు. అడవిలో ఉన్నా నగరంలో ఉన్నా కూడా మహనీయ వృత్తి. సత్కర్మ విధిజ్ఞతన్, ఏ ఏ కర్మలు ఎలా ఎలా చెయ్యాలో, యాగములు ఎలా చేయాలి, దానములు ఎలా చేయాలి, వ్రతములు ఎలాగా ఖచ్చితంగా పాటించాడు మహానుభావుడు. సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమన్, నేర్పరితనం ఉంది. ఎంత అందమైన నేర్పరితనం అంటే, రాజసూయం చేద్దామంటే డబ్బులు లేవు. అందుకని చెప్పి 4 దిక్కులకి పంపించారు. జైత్రయాత్ర కాదు, శత్రువులుంటే ఓడించాలి, అనుకూలైతే వాళ్ళతో స్నేహం చేసుకోవాలి. తద్వారా అయినా చాలదు. అప్పుడు చెప్పాడు, వృషపరుడని రాక్షసరాజు ఉన్నాడు. అతను సువర్ణగయాగం చేశాడు. అక్కడ వాడే వస్తువులన్నీ బంగారమే. ఆ వస్తువులన్నీ అడవిలో పడున్నాయి. కృష్ణుడు చెప్పాడు, ఇది వెళ్ళి తెచ్చుకుందాము. అవన్నీ కూడా రాక్షస జాతివి. అందుకని ఎవడూ పట్టుకెళ్ళలేదు ఆ బంగారం వస్తువులు. అవన్నీ తీసుకొచ్చాడు. అందుకనే రాక్షసులతో యుద్ధం జరిగింది మరి కొన్నాళ్ల పాటు, 12 ఏళ్ల తర్వాత. ఇది తమాషా. ఇలాగా ధర్మ నిరూపకత్వమునన్, అంతేకాదు సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమన్ దృఢబుద్ధి, ఎవ్వరున్ ధర్మజు సాటిగారనక ధాత్రి ప్రసిద్ధుడవైనట్టి. నీవు నీ పేర్మికి ఈడే దుర్దశల పిల్లునకున్ దొరపిల్లుట కష్టమే వచ్చింది. ధైర్యంగా ఉండు. అంటే ధర్మ నిరూపకత్వానికి ఇది కూడా గుర్తు. ధర్మరాజుది సాక్షాత్తు గురువు గారే పొగిడారు. అర్జునుడు కూడా అంటాడు ఒక మాట, ఏమయ్యా ఇంతటి వాడివి అందరికీ సేవలు కొంటే కానీ సేవింతుటెరుంగని అంటాడు. ఒక తోట పద్యం చెప్పుకుంటాడు. అలాగా అలాంటి దాన్ని నువ్వు ఎలా బతుకుతావమ్మా, నువ్వు ఎలా బతుకుతావయ్యా? ద్రౌపది అడిగాడు. సరే, ఇక్కడ అంటున్నాడు ఎలా బతకగలవు నువ్వు? 16 గుణాలు చెప్పాడు. చంద్రవంశం వాడు కదా, అందుకని 16 లక్షణాలు, 16 కళలు. ఏమిటో తెలుసురా? మహనీయ మూర్తియు, మానవైభవమును, సౌకుమార్యంబును, సరసతయును. ఇవన్నీ వివరించక్కల్లా, మీకన్నీ తెలుసున్నవే. సరసతయును, మార్ధవంబు, ప్రభుత్వ మహిమయు, అపగత కల్మషత్వంబును, గౌరవంబు, శాంతియు, దాంతియు, త్యాగంబు. త్యాగం అంటే త్యాగము లేదా త్యాగము. త్యాగము, భోగంబు, కారుణ్యమును, సత్య సారతైను, ధర్మమయ క్రియ తత్పరంబును, కీర్తి, ధనార్జన, క్రీడనంబు. ఈ 16 గుణాలు ఉన్నాయి. తిక్కన గారు ఎప్పుడైనా ఉత్సాహం కలిగితే సీసా పట్టుకుంటారే, సీసం పట్టుకుంటారులేండి. మన వాళ్ళు సీసా పట్టు కవిత్వం రాస్తారు కొంతమంది. ఇది అలాగా. అలాంటివన్నీ కలిగి జనుల నేలగాని ఎన్నండుందు ఊరుల కొల్చి తిరుగ వెరగులేని వాడివి. ప్రజలందరినీ పరిపాలించడమే నీ అలవాటు. అలాంటిది ఇంకొకరి దగ్గర చేయి చాచడమా? ఇట్టి నీవు విరటుని ఎట్టి చందమునము నీ చెట్టు చందమునను చరించుదు చెప్పవయ్యా. ఇట్టి చందమునను చరించువాడవు అధిపా తెలుపుమా. ఇన్ని గుణాలున్నాయి నీ దగ్గర. 1, 2 అధికారంలోకి రాగానే తనకంటూ ఒక్క అధికారం ఉంటేనే చెలరేగిపోతారే అన్నీ ఉన్నట్టుగా. అదే చెప్తాడు పంచతంత్రంలోనూ చోట, పరువంబు, దొరతనము, కలిమి, అరయమి. ఈ 4టిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు లోకాన్ని నాశనం చేస్తాడట. పరువంబు మంచి యవ్వనంలో ఉన్నాడు, 30, 35. దొరతనము అద్భుతమైన అధికారం చేతిలో ఉంది. కలిమి సొంత డబ్బులు సరిపోక ఇతర దేశాల్లో దాచుకుంటాడు పాపం, అలాంటి వాడు. అలాగే ఒక జిల్లాకొకటి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించుకుంటాడు. అలాగే రాష్ట్రానికి ఒకటి, అవన్నీ ఉంటాయి. పరువంబు, దొరతనము, కలిమి. అన్నిటినీ మించింది ఒకటి ఉంది, అరయమి. ఎవడైనా మంచి చెప్తే నువ్వేడు నీ బొందరాకు చెప్పేది, ఇలాంటి పొగరు మొత్తం. మరి వాళ్ళకి ఏమవుతారండి? అలాంటి వాళ్ళు మనకి
75 ప్రాంతంలో ఓ మహానుభావుడు ఉండేవాడు, దెబ్బతిన్నాడు. అలాగే ఇంకో చోట కనిపిస్తోంది అది అలాంటి అంతటి ఉన్నా కానీ నువ్వు ఎప్పుడూ అహంకరించలేదయ్యా. ఇది విచిత్రము కలిగి జనుల నేలగాని ఎన్నడును ఒరుల కొల్చి తిరుగ బెరవులేని ఎట్టి నీవు విరటుని ఎట్టి చందంబున అనుసరించదు. ఆఖరికి ఏకచక్ర పనుల్లో కూడా యాయవారానికి వెడితే ముష్టెత్తుకునేవాళ్ళు కాదు, వెళ్ళి గుమ్మం ముందు నిలబడేవారంతే బ్రహ్మచారులాగా. వాళ్ళ రూపాన్ని చూచి ఇచ్చేవారు తప్ప అయ్యా యాయవారం బ్రాహ్మణులు వచ్చాం, యాయవారం కోసం వచ్చాం, అబ్బే ఎక్కడా లేదు. వాడు నడుస్తుంటే చాలు, అయ్యా మా ఇంటికి రండి, ఇలా కూర్చొని, అది పద్ధతి. అలాంటి వాడివి నువ్వు అంటాడు. అలాగే ధౌమ్యుడికి భార్యాతమ్ములతో నమస్కరిస్తాడు ధర్మరాజు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు గొప్పతనాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం, అందుకని ఆ భాగాలే చెప్తున్నా, కథాభాగంలోకి వెళ్తాలే ఎక్కువ. ధౌమ్యునికి భార్యాతమ్ములతో నమస్కరించిన రీతి ఇంతకుముందు ఒకసారి సంస్కృతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు తల్లియు తండ్రియు దైవము ఎల్ల సుహృజ్జనము మీరా, అందరూ మీరేనయ్యా మాకు. మీరా రెండో అర్థం ఉంది ఇక్కడ, తిక్కన గారి కవిత్వం. మీరా అంటే వాళ్ళని మించిపోయేలాగా అని అర్థం, మీరునట్లుగా. ఇట్లా కొలిచిన వర్తిల్లెడు తరంగు ఎంతయు తెల్లము చేసి తిరిగి, అయ్యా ఎలా ప్రవర్తించాలో మీరు మాకు బోధించారయ్యా, అది విశేషం. వీళ్ళందరికంటే కూడా పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మరిపించేలాగా. అంటే తల్లియు తండ్రియు దైవము ఎల్ల సుహృజ్జనము మీరే, ఇది ఒక అర్థం. రెండోది మీరునట్లుగా. అలాగా ఇట్లు కొలిచిన వర్తిల్లెడు ఇట్లా కొలిచి వర్తిల్లెడు తరంగు, ఈ విధముగా ఆచరించాలి మీరు సేవకులుగా అని చెప్పాడు. చూసారా, తెల్లము చేసి తిరి బతికితిమి మీ కరుణను. ఇంతకుముందు మహర్షులు చెప్పారు, నిజమే, వాళ్ళకంటే ప్రేమగా చెప్పారయ్యా, ఎంత అందంగా చెప్పారు, అది విశేషం అన్నమాట. అలాంటి వాళ్ళు అంటారు. అలాగే ద్రౌపది ఒక చోట ఇంత కోపం ఉండి కూడా ధర్మరాజు మీద ప్రేమ గౌరవం అసాధారణం. అందుకనే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అని చెప్పడంలో ఇంత అంతరార్థం ఉంది. ధర్మతనూభౌ సంతత ధర్మనిరతి మనము బ్రతుకదలచుట అరుదే. ఏమయ్యా, రకరకాల వేషాలు వేసు బతకాలి, మన గొప్పతనం కాదు అది. ధర్మరాజుకి చిన్నవాళ్ళం మనం అంతాను, ధర్మరాజుకి భార్య నేను, మెంత తమ్ముళ్ళు, అందుకని మన గొప్పతనం లేదు. ధర్మతనూభౌ సంతత ధర్మనిరతి మనము బ్రతుకదలుచ అరుదే. నిర్మలుడగు అతని సత్కర్మంబున కాదే బ్రతుకు ధాత్రి ఎల్లన్. అతని కర్మానుష్ఠానం చేత హస్తినాపురంలో వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఇంద్రప్రస్థంలో వాళ్ళు కూడా, అడవి ప్రాంతం ఇంద్రప్రస్థం అంటే ఒకప్పుడు 1975, 70 ప్రాంతాల్లోనూ అక్కడ మనకి కోకాపేట అని చెప్పి బంజారీ హిల్స్ అని అవన్నీ ఉండేవి, బండరాళ్ళు అలాంటిది. అది కాస్త 85 దాటేసరికి లక్షలు పెరిగాయి. ఇంద్రప్రస్థం కూడా అలాగే మారింది. ఒకప్పుడంతా అడవి, మొత్తం అంతా పాండవులకి ఇచ్చిన వాటా ఇచ్చారు కదా ఇంద్రప్రస్థం. నా బొంద అక్కడ ఏముంది, అడవులు తప్పలేవు. కృష్ణుడు అడుగు పెట్టాడు, విశ్వకర్మని పిలిపించాడు, మయుణ్ణి పిలిపించాడు, వచ్చి కట్టిపాడిశాడు, టకటకటక మొత్తం మారిపోయింది. మన దుర్యోధనుడే ఆశ్చర్యపోయాడు, ఏమీ మైసభ నిర్మాణ మర్మము అంటూ డైలాగులు చెప్తాడు. అలా అయిపోయాడు. అంచేత ప్రపంచమంతా ఉందయ్యా. సనునే వేరొక్కనికి అజాతశత్రుండను పేర దిగ్విజయంబు పెంపుతాల్ప. అజాత శత్రువులు ఎవళ్ళు లేరు ఆయనకి, ఎవళ్ళు శత్రువులు భావించారు, కానీ దిగ్విజయం చేశాడు నీ తమ్ముల ద్వారా. ఇంకెవరన్నా చేయగలిగారు? అలాగే తన మంచితనంతో అందరినీ జయించాడు ఆయన. అలాగే రాజసూయ మహాధ్వరంబు కోరిసేయంగా తన తీరునే పెర ధరిత్రీపతులకు. రాజసూయాగం ఎవడు చేశాడండి ఇంతకుముందు? జరాసంధుడు కూడా చెయ్యలేదు. రాజులందరినీ బలవంతాన్ని జైల్లో పెట్టుకున్నాడు, నరికి పొగులు పెట్టాడు ఆయన. అది ధర్మైక నిరతుండు అతడొక్కడ చూవే అన జనన్ ఉరులకు అలవేయగునే. ఇంకెవడికైనా పేరు చెప్పాలంటే కుదరతుండే. ధర్మాత్ములు ఎవరయ్యా అంటే ధర్మాత్మ పేరు చెప్పాలి ముందు. అలాంటిది సత్యవ్రతముగా సత్యంబు పాటింపవచ్చునే ఊరులకెవ్వరికైనా. నేను సత్యం పాటిస్తానన్నాడు, సత్యం పాటించి తీరాడు. ఇంకెవరైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఎవళ్ళు లేరు అక్కడ. అంతేకాదు ఆ యుధిష్ఠిరు గాంభీర్యము
అతని ధైర్యము అరయ ఉండెడగలుగునే. ఇంకో చోట చూడగలమా? అతడు కీర్తిధరుడు, కరుణోత్తరుడు, మహీసుర సమృద్ధికరుడు, నిజవంశకరుడు, ఉపకారవరుడు. అంటే చాలామంది తెలుగు డిపార్ట్మెంట్లో పాఠాలు చెప్తూ తిక్కన గారు చెప్పిన భాగం మళ్ళీ 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 చెప్తుంటాడు. అది పునరుక్తి అలవాటైపోయింది, పద్యాలు కావాలి కదా. వాళ్ళకి అలాంటి కర్మ ఎక్కడా పట్టలేదండి. అది భారతంలో పదే పది చెప్పడం ప్రేమాతిశయించేత చెప్పింది 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 మళ్ళీ కొత్త కోణంలో చెప్తారు. అది ధర్మరాజుకున్న విశేషము. ధర్మరాజు ధర్మనిరతి. అంతేకాదు ఇంకా దీంట్లో కొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకోవాలి. అది ఇంకో భాగంలో చెప్పుకుందాం. మరి అంతవరకు స్వస్తి.